నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసారపు సుబ్బారాయ గుప్తా, కళాశాల అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్ పాల్గొని మొక్కలను నాటారు। ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు। ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। సైడ్ ఉండండి, సైడ్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పల్నాడు జిల్లాలోని మాచెల్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం బిగిన్ చేస్తున్నారు। దాంట్లో భాగంగా ఈ రోజున మా శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో మేము ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అట్లాగే మా లెక్చరర్స్, ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అందరం స్టూడెంట్స్ కూడా ఈ రోజున మా కాలేజీ మరి ఆవరణలో జామ చెట్లు, అట్లాగే మామిడి చెట్లు ఇవన్నిటిని కూడా మరి ఆల్రెడీ మన కాలేజీలో ఎక్కువ వన తోటలాగా ఉంటుంది। అయినా సరే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన కాలేజీలో అన్ని మొక్కలు నాటడం, దాన్ని సంరక్షించే బాధ్యత ఎన్ఎస్ఎస్ యూనిట్స్, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కానీ మా కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్ విద్యార్థులందరూ కూడా మరి స్వీకరించారు। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో, అదే రకంగా బయట కూడా చేయమని పిలుపునిచ్చారు। అదే రకంగా ఆయన ఈ రోజున మాచర్ల టౌన్కి కూడా రావడం, అక్కడ ఈ కార్యక్రమాన్ని అంతా చేపట్టారు। ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా రావడం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కారణం। ఎందుకంటే ప్రతిరోజు నిత్యం 24 గంటల్లో 18 గంటలు చాకరీ చేస్తున్నారు। మరి ఆయన ఇంట్లో పండుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నారు।